హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను గోధుమ పిండితోటి హల్వా అయితే చేసి చూపిస్తాననమాట. హల్వానో లేదా స్వీటు ఏదైనా అనుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుందబ్బా. ఇంకెందుకు లేటు, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది చూసేద్దాము. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద బాండి పెట్టుకుందాము. 1 కప్పు బెల్లం అయితే తీసుకుంటున్నానండి. 1 కప్పు బెల్లంకి 2 కప్పుల నీళ్ళు అయితే తీసుకుంటున్నాను. తీసుకొని చక్కగా బెల్లం కరిగేంత వరకు ఉంచితే చాలండి. ఎక్కువసేపు పాకం రావటం ఇట్లాంటివి ఏం లేవన్నమాట. బెల్లం కరిగేంత వరకు మనం కలుపుకుంటూ సిమ్ టు మీడియంలో ఉంచుకుంటే సరిపోతుంది. బెల్లం ఇదిగో ఈ విధంగా చక్కగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ బెల్లం నీళ్ళని మనం వడకట్టుకుందామండి. ఒక గిన్నెలోకి తీసుకుందాము. నలకలు ఇట్లాంటివి ఏమన్నా ఉన్నా డస్ట్ ఉన్నా పోతుంది కదా. ఇప్పుడు ఈ బెల్లం నీళ్ళు అయితే పక్కన పెట్టేసుకుందాము. తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక బాండీ అయితే పెట్టుకుంటున్నానండి. ఇందులో అయితే నెయ్యి తీసుకుంటున్నాను. 2-3 స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్లు అయితే వేసి చక్కగా వేయించుకుంటున్నాను అనమాట. ఇవి మనకి చక్కగా వేగిన తర్వాత వీటినన్నిటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఇవి ఒక గిన్నెలోకి తీసుకున్న తర్వాత ఇందులో ఇంకొక 2-3 స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. 1 కప్పు గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను అనమాట. 1 కప్పు గోధుమ పిండి తీసుకొని చక్కగా సిమ్లో ఉంచుకొని అటు ఇటు కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకి మధ్య మధ్యలో నెయ్యి అనేది వేసుకుంటూ ఈ గోధుమ పిండి అనేది కలుపుకోవాలండి. మంచిగా కలర్ వచ్చేంత వరకు చక్కగా సిమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. మనకి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఇది బాగా చక్కగా వేగేటప్పుడు మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఇలా గోధుమ పిండిని కలుపుకుంటూ ఉండాలండి. చూడండి, నేనైతే మధ్య మధ్యలో నెయ్యి అయితే యాడ్ చేస్తూ గోధుమ పిండిని అయితే కలుపుకుంటూ ఉన్నాను. మనకి ఇది కొంచెం ఎక్కువ టైమే పడుతుందండి. నిదానంగా సిమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. హైలో పెట్టామంటే మాడిపోతుంది. టేస్ట్ కూడా అస్సలు బాగోదన్నమాట. అందుకని సిమ్లో ఉంచుకొని చక్కగా ఇలా ఎంచుకోవాలి. చూడండి, ఇక్కడ కలర్ఫుల్గా వచ్చింది కదా. ఇలా వచ్చేసిన తర్వాత ముందుగా మనం వడకట్టుకున్న బెల్లం నీళ్ళు ఉన్నాయి కదా, ఆ బెల్లం నీళ్ళు అయితే ఇందులో పోసుకోవాలండి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఉండలు కట్టిద్దండి. ఇక్కడ జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. మనకి ఇది వేడిగా ఉంది కదా, అందుకని ఉండలు కట్టిద్ది. ఎక్కడ ఉండలు లేకుండా కొంచెం కొంచెంగా బెల్లం నీళ్ళు యాడ్ చేసుకుంటూ చక్కగా కలుపుకుంటూ ఉండాలి. యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. ఇదిగో ఈ విధంగా చక్కగా కలుపుకుంటూ ఉండాలండి. మధ్య మధ్యలో మళ్ళీ నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కూడా మధ్య నెయ్యి కొంచెం ఎక్కువే పడుతుందండి మనకి దీనికి వచ్చేసి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ చక్కగా సిమ్లో ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇదిగో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటూ చక్కగా ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే ఇది మనకి ఈ బాండీ నుంచి సపరేట్ అవుతుందండి. చూడండి, బాండీ కంటుకోకుండా ఇలా సపరేట్గా వచ్చేస్తుంది కదా. ఇలా వచ్చేంత వరకు మనం చక్కగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. స్టవ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి అయితే ఇది తీసుకుందాము. మీకు కావాలనుకుంటే దీన్ని మనం ఒక ప్లేట్లోకి వేసుకొని చక్కగా మనకి స్వీట్ లాగా కట్ చేసుకోవచ్చు అనమాట. సదరంగా చేసేసి, లేదనుకుంటే ఇలా హల్వాలాగా కూడా తినొచ్చండి. ఒక గిన్నెలోకి వేసుకుంటే చూసారు కదా ఎంత చక్కగా ఎంత సింపుల్గా గోధుమ పిండితోటి స్వీట్ అనుకోండి లేదా హల్వా అనుకోండి ఎంత బాగా రెడీ అయిందో. టేస్ట్ అయితే సూపర్ ఉందండి. ఇంకెందుకు లేటు, మీకు నచ్చిందా? మీకు నచ్చితే ట్రై చేయండి. ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.